కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ని RG3 GM ఆఫీస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం బిడ్డైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంచెమైనా చీమోనెత్తురుంటే తెలంగాణలో ఉన్నటువంటి మీకు బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వారి మీద చర్యలు తీసుకొని వారిని బర్తరఫ్ చేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఏ ఎంక్వైరీ అవసరం లేదు. టెండర్లు రద్దు చేసిరంటేనే ఖచ్చితంగా మీ లోపల ఆ టెండర్ల లోపల మోసం ఉన్నదనేది నిర్ధారణ జరిగిపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీల పేరు మీద దీన్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో తెలంగాణ 50 మంది సమాజం గమనించిండ్రు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ను సామాన్య ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకో, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటదనే విషయాన్ని గమనించాలి. హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తే మేమంతా జంకిపోతాం అనుకున్నావు. జంకిపోరు ఉవ్వెత్తునా లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సింగరేణిని కాపాడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సింగరేణి సంస్థది తెలంగాణ ఆవిర్భావంలో సింహభాగం ఉన్నదనే విషయాన్ని ఈ సమాజం అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలను ఇప్పటికే సంపాదించుకున్నారు. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఇదే విధంగా దోపిడీకి పాల్పడతామని ఏదైతే మీ ఆలోచన ఉన్నదో దాన్ని ఉపేక్షించము. కొద్ది గొప్ప 2 సంవత్సరాలు కొంచెం ఆగినము, కానీ ఇక నుంచి మేము ఆగము. మీరు గద్దెలు పీకేస్తాం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడతాం, ఈ జెండాను లేకుండా చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ చెదలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని ఏదైతే తీసుకురావాలని నువ్వు అనుకుంటున్నావో నీ ఆటలు, మీ గురువు శిష్యుల యొక్క కుట్రలు ఇవాళ దావోసులు ఏదైతే మీరు మళ్ళీ అక్కడ ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రం మీద కార్యాచరణను అక్కడ రూపొందిస్తా ఉన్నారో ఆ దావోసు యొక్క కుట్రలని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గమనిస్తా ఉన్నారు. ఈ 2 రోజుల ఉపేక్షనే మీకు ఎక్కువైపోయింది. ఇక ఉపేక్షించడానికి లేరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా సింగరేణిని కాపాడుకుంటాం, మీ మెడలు వంచుతాం. ఖచ్చితంగా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయని చూస్తా ఉన్నారు ప్రజలు. సిగ్గుండాలే, మానం ఉండాలే. మీకు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు చెప్పారు. సింగరేణి వాళ్ళకు కూడా అనేక ఆశలు చూపించిండ్రు. మేము 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తే మీరు 20 లక్షలు ఇస్తామన్నారు. మీ ముఖానికి అది కూడా ఇప్పటి వరకు కార్యాచరణ దాల్చలేదు. అట్లా అనేకం చెప్పిండ్రు. మీరు సింగరేణి కార్మికుల డబ్బులని IAS IPS చదువుకున్న వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం. కానీ నువ్వు ఫుట్బాల్ ఆడడానికి నీ దుబారా ఖర్చుల కోసం సింగరేణి డబ్బునైతే వెచ్చిస్తా ఉన్నామో దీన్ని ఉపేక్షించమని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే సైట్ విజిట్ అనే కార్యక్రమం ద్వారా 1000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకే దండుకునే విధంగా ఈ విషయాన్ని యావత్ సమాజం గమనించింది. ఇవన్నిటిని కూడా విత్డ్రా చేసుకోవాలి. పారదర్శకంగా పాలన చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదని RG3 GM ఏరియా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తుందని ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.